నమస్తే దోస్తుల్, ఇవాళ చికెన్ ముక్కలతో పచ్చడి ఎట్లా పెట్టాలనో చూపిస్తా. మొదగాల ఓ గిన్నెల కడిగిన బొక్కలు లేని చిన్న గోసుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి. ఈ గంటలో పసుపు ఉప్పు వేసి ముక్కకు మంచిగా పట్టేటట్టు చేయి పెట్టి మంచిగా కలపాలి. కలిపినాక మూత పెట్టి ఓ 15 నిమిషాలు మ్యారినేట్ చేయాలి. ఇప్పుడు ఇక పొయ్యి పైన కడాయి పెట్టి నూనె పోసుకొని వేడి కానియాలి. ఇక అది గరం అయ్యేలోపు మనం పొడులన్నీ కలుపుకుందాం. ఇగో చిన్న బౌల్లో సగం చెంచాడు గరం మసాలా, 1 చెంచాడు ధనియాల పొడి, 2 చెంచాలన్నర కారం, ఉప్పు, 1 చెంచాడు జీలకర్ర మెంతుల పొడి కలుపుకొని వేసుకోవాలి. మొత్తం అంతా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇక నూనె గరం కాగానే మనం నానబెట్టుకున్న చికెన్ ముక్కలు అందులో వేసుకొని పెద్ద మంట మీద మంచిగా ఎగించుకోవాలి. చికెన్ ముక్కలకి నీళ్ళు ఊరుతాయి. ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయి ముక్క ఎర్రగా క్రిస్పీగా అయ్యేదాకా వేగించుకోవాలి మంచిగా. అగో చూసిర్రా, గట్ల ఎర్రగా అయ్యి కరకరలాడేదాకా వేగించుకొని నూనెలకే దేవేసేయాలి. ఇప్పుడు పొయ్యి జర చిన్నగా చేసుకొని గదే నూనెలో చెంచాన్నరంతా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకుంటా పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఇయాల్టి ముచ్చట, అల్లము కడుపుకి ఏ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకుంటుంది, చెడ్డ కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది. ఇక అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ గట్ల మంచిగా వేగినాక 2 చెంచాలంతా ఆవాలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అవి జర వేగంగానే మనం కలుపుకున్న పొడి, వేయించుకున్న చికెన్ ముక్కలు వేసుకొని ఒక 3-4 నిమిషాలు అట్లా కలుపుకుంటా నూనెలో మంచిగా వేగించుకోవాలి. గట్ల బుడగలు వచ్చినాయంటే అన్నీ మంచిగా వేగినట్టే. ఇక పొయ్యి బంద్ చేసి ఇక ఏకదం చల్లవడనియాలి మొత్తం. ఇక మొత్తం ఏడికాడికి చల్లగా పడ్డాక 1 నిమ్మకాయ మొత్తం రసం పిండుకోవాలి. మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇక అంతా మంచిగా కలిసినాక ట్రాన్స్పరెంట్ గాజు డబ్బాలే వేసుకోవాలి. పచ్చడి పెట్టిన రోజు కంటే 2 రోజుల తర్వాత తింటేనే అసలైన మజా. వీడియో గిట్లా నచ్చితే లైక్ చేసి షేర్ చేయరి. ఇంకిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టుర్రి.